Everyone, this is the continuation of before video. Okay, what is the shape of this graph? A graph యొక్క షేప్ ఎలా వచ్చింది? సో వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ఏ గ్రాఫ్? స్ట్రైట్ లైన్ వచ్చింది అనమాట. సైక్లిస్ట్ మోషన్లో బాడీ ట్రావెల్ అయినప్పుడు గ్రాఫ్ యొక్క షేప్ అనేది ఎలా ఉంది? ఒక స్ట్రైట్ లైన్లో వచ్చిందనమాట, సైక్లిస్ట్కి యూనిఫామ్ మోషన్లో ఉన్నప్పుడు. ఓకే, దాని గురించి అక్కడ మనం ఇక్కడ చెప్పాము, ఇందాక చేయబడి వీడియో కట్ అయింది. సో సైక్లిస్ట్ మోషన్లో ఇట్లా బాడీ ట్రావెల్ అవుతున్నప్పుడు సింగిల్ డైరెక్షన్లో ఆ బాడీ యొక్క గ్రాఫ్ అనేది స్ట్రైట్ లైన్ వస్తుంది. ఇక్కడ హారిజాంటల్కి, ఇక్కడ ఎస్కి రాసిన గ్రాఫ్లో. సో అదే మనకి ఇక్కడ లెసన్లో చూపించారు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే పేజ్ నెంబర్ 24కి సంబంధించిన క్వశ్చన్ అనేది. ఓకే, 24 నాన్ యూనిఫామ్ మోషన్ గురించి చెప్పారనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ఏ గ్రాఫ్? గ్రాఫ్ యొక్క షేప్ వచ్చింది. ద షేప్ ఆఫ్ ఏ గ్రాఫ్ ఈజ్ నాట్ ఇన్ స్ట్రైట్ లైన్ వెన్ ఇట్స్ అన్ఈక్వల్ డిస్టెన్స్ కవర్. ఎప్పుడైతే గ్రాఫ్ యొక్క షేప్ ఇట్లా స్ట్రైట్గా కాకుండా అన్ఈక్వల్గా వచ్చింది అనుకోండి ఇట, అప్పుడు ఆ బాడీ అనేది నాన్ యూనిఫామ్ మోషన్లో ఉందని చెప్తాం. స్ట్రైట్ లైన్ వస్తే యూనిఫామ్ మోషన్లో ఉందని చెప్తాం. ఓకే, సో ద షేప్ ఆఫ్ ఏ గ్రాఫ్ ఈజ్ నాట్ స్ట్రైట్ లైన్ విత్ అన్ఈక్వల్ డిస్టెన్స్ కవర్డ్. అప్పుడు అన్ఈక్వల్ డిస్టెన్స్ని కవర్ చేస్తుందని అది నాన్ యూనిఫామ్ మోషన్ ఉందని చెప్తాం. ఓకే, నెక్స్ట్, ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ లైన్ ఆర్ నాట్ బై ఇఫ్ ద పారాబోలా ఇట్ ఈస్ ఏ పారాబోలా షేప్ ఇట్ ఈస్ నాట్ ఇన్ యూనిఫామ్. సో ఇట్లా మూవ్ అయినప్పుడు దాన్ని మనం ఇట్లా స్లోప్ కనుక వచ్చింది దాన్ని మనం పారాబోలా అంటాం అనమాట. సో ఇట్లా పారాబోలా షేప్ ఉన్నప్పుడు అది మోషన్ ఏమంటాము అంటే నాన్ యూనిఫామ్ మోషన్ ఉన్నప్పుడు ఆ గ్రాఫ్ ఎలా వచ్చింది? పారాబోలాగా వచ్చింది. సో ఇట్ ఈజ్ ఏ పారాబోలా, ఇట్ ఈజ్ నాన్ యూనిఫామ్ మోషన్. సో ఇలా పారాబోలా షేప్ వచ్చినప్పుడు దాని నాన్ యూనిఫామ్ మోషన్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ రాద్దాం, గ్రాఫ్ తీస్తే అర్థమవుతుంది. సేమ్ ఇక్కడ ఎలాగని తీసుకున్నాము నాన్ యూనిఫామ్ మోషన్కి, సేమ్ అలాగే తీసుకున్నాం. నాన్ యూనిఫామ్ మోషన్ టేబుల్ చూడండి, అంటే ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం 1 2 3 4 5 అలానే ఈక్వల్గానే ఉన్నాయి, ఈవెన్గానే ఉన్నాయి. కానీ ఇక్కడ డిస్టెన్స్ ఎలా ఉంది? ఇందాకట్లాగా బ్యాలెన్స్డ్గా లేదు. 0 సెకండ్స్ దగ్గర 0 మీటర్ రెస్ట్ పొజిషన్లోనే ఉన్న 1 సెకండ్కి 1 మీటర్ ట్రావెల్ చేస్తే 2 సెకండ్స్కి 4 మీటర్స్ ట్రావెల్ చేసింది. అంటే 3 సెకండ్స్కి 9 మీటర్స్ ట్రావెల్ చేసింది, 4 సెకండ్కి 6 మీటర్స్ ట్రావెల్ చేసింది. అంటే 0కి 1 మధ్య 1 అయినా 1 to 4 మధ్య డిఫరెన్స్ ఎంత? 3. 4 to 9 5, 9 to 16 7. అంటే వీటి మధ్య డిఫరెన్సెస్ ఎంత? అన్బ్యాలెన్స్డ్గా ఉన్నాయి కదా. సో అన్ఈక్వల్ డిస్టెన్స్ కవర్ చేసింది. అప్పుడు బాడీ అనేది, అప్పుడు దాని యొక్క గ్రాఫ్ అనేది ఎలా వస్తుంది? అన్ఈక్వల్ డిస్టెన్స్ కవర్ చేసింది. ఇక్కడ డిస్టెన్స్ ఎస్, టైం టీ అనుకుంటే 0 సెకండ్స్, 1 సెకండ్, 2 సెకండ్స్, 3 సెకండ్స్, 4 సెకండ్స్ తీసుకున్నాం. ఇక్కడ ఎంత తీసుకున్నాము? 1 మీటర్, 2 మీటర్స్, 3 మీటర్స్, 4 మీటర్స్, 5 మీటర్స్. ఓకే, ఇక్కడ తీసుకున్నాం. అయితే మనకి ఇంకా గ్రాఫ్ పొడిగిస్తాను, ఆగండి. ఇక్కడ 6 మీటర్స్, 7 మీటర్స్ తీసుకున్నాం అనుకోండి, ఇంకొంచెం లెంత్ పెంచాను. అయితే 1 మీటర్ దగ్గర 0 దగ్గర 0గానే ఉంది, రెస్ట్ పొజిషన్లో ఉంది. 1 మీటర్ దగ్గర 1 సెకండ్కి 1 మీటర్ ట్రావెల్ అయింది. నెక్స్ట్ 2 సెకండ్స్కి మనం ఇక్కడ టేబుల్ రౌండ్ రాస్తాం. 1 సెకండ్, 2 సెకండ్స్, 3 సెకండ్స్, 4 సెకండ్స్, 5 సెకండ్స్, 6 సెకండ్స్, 7 సెకండ్స్. ఓకే, తీసుకున్నాం కదా సెకండ్స్. నెక్స్ట్ డిస్టెన్స్ మీటర్స్ కదా, యూనిట్స్ మీటర్స్ అని. 0 మీటర్, 1 మీటర్, 4 మీటర్స్, 9 మీటర్స్, 12 మీటర్స్ అండ్ 17 మీటర్స్. ఓకే, 0 ఉంది, 1 మీటర్ దగ్గర 1 మినిట్ ఉంది. నెక్స్ట్ 2 సెకండ్స్కి 4 మీటర్స్ ట్రావెల్ అయింది. నెక్స్ట్ 3 సెకండ్స్కి 9 మీటర్స్ ట్రావెల్ అయింది. ఓకే, నెక్స్ట్ సర్టెన్ అలా వెళ్తూ ఉండగా 8th సెకండ్కి ఎంత ఉంది? మళ్ళీ 3 మీటర్సే. ఆ తర్వాత ఎంత అయింది? 8th సెకండ్కి ఇంకొంచెం, వెంటనే 9 మీటర్స్ అనుకోండి. 9 మీటర్స్ తర్వాత నెక్స్ట్ సెకండ్స్కి 17 తర్వాత 18 మీటర్స్ ట్రావెల్ అయింది. అంటే ఇక్కడ సపోజ్ 17 వరకు రీచ్ అయిన తర్వాత ఏమవుతుంది? నెక్స్ట్ లాస్ట్ సెకండ్స్కి కొంచెం డౌన్ అయింది. అంటే గ్రాఫ్ అనేది ఎలా వస్తుంది? పెరిగితే తగ్గుతుంది, పెరుగుతుంది, తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది, తగ్గుతుంది. సో ఇట్లా పారాబోలా షేప్ అనేది వస్తుంది గ్రాఫ్కి. అంటే ఇట్లా వస్తుంది, హారిజన్ నుంచి గ్రాఫ్ అనేది ఈ విధంగా వస్తుంది.
ఇలా వచ్చినప్పుడు పారాబోలా షేప్ వచ్చినప్పుడు బాడీ ఎత్తుపల్లాలుగా ట్రావెల్ అవుతుంది, అంటే హైట్ వైజ్గా వస్తుంది గ్రాఫ్. అంటే బాడీ అనేది అన్ఈక్వల్ డిస్టెన్స్ని ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో అన్ఈక్వల్ డిస్టెన్స్ని కవర్ చేసింది. అన్ఈక్వల్ డిస్టెన్స్ని ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో అన్ఈక్వల్ డిస్టెన్స్ని కవర్ చేసినప్పుడు ఆ బాడీ ఎలా ఉంటుంది? నాన్ యూనిఫామ్ మోషన్లో ఉంటుంది. నాన్ యూనిఫామ్ మోషన్లో ఉన్న బాడీ యొక్క గ్రాఫ్ ఎలా వస్తుంది? ఇట్లా పారాబోలాగా వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద పాత్ ఆఫ్ ద బాల్ ఆన్ ఇంక్లైన్డ్ ప్లేన్? ఇంక్లైన్డ్ ప్లేన్లో బాల్ యొక్క పాత్ ఏంటి? స్ట్రైట్ లైన్ మోషన్. ఇంక్లైన్డ్ ప్లేన్లో బాల్ అనేది ఏ విధంగా వస్తుంది? ఒక స్ట్రైట్ లైన్ మోషన్లో ట్రావెల్ అవుతుంది. సో స్ట్రైట్ లైన్. హౌ డస్ ద వెలాసిటీ ఆఫ్ ఏ బాల్ చేంజెస్? బాల్ యొక్క వెలాసిటీ ఏ విధంగా చేంజెస్ అవుతూ ఉంటుంది? సో ద వెలాసిటీ ఇంక్రీజెస్ గ్రాడ్యువల్లీ అండ్ ద బాల్ మూవ్స్ డౌన్ ఇన్ ద ఇంక్లైన్డ్ ప్లేన్. బాడీ యొక్క వెలాసిటీలో ఎలా చేంజెస్ అంటే ఇంక్లైన్డ్ ప్లేన్లో టాప్ పొజిషన్ నుంచి బాల్ని వదిలినప్పుడు అది కిందకి వెళ్తున్న కొద్ది దాని యొక్క వెలాసిటీ పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా వెలాసిటీ అనేది చేంజెస్ అవుతూ ఉంటుంది. ఇంక్లైన్డ్ ప్లేన్ మీద బాల్ని పై పాయింట్లో వదిలేసినప్పుడు అది కింద డౌన్వర్డ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్న కొద్ది దాని యొక్క వెలాసిటీ చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్న స్లైడర్ జారుతూ ఉంటాం కదా, పార్కులో చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం. ఇక్కడ స్లైడర్ ఉందనుకోండి, ఇక్కడ పైకి వెళ్ళి ఇట్లా జారుతున్నాం అనుకోండి. సో ఇంక్లైన్డ్ ప్లేన్లో మనం జారుతున్నప్పుడు కింద డౌన్వర్డ్ డైరెక్షన్లో వస్తున్న కొద్దీ ఏమవుతుంది? ఇంకా ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది. అంటే కిందకి వస్తున్న కొద్దీ దాని యొక్క వెలాసిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అదే వెలాసిటీ ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది? అదే వెలాసిటీ ఇంక్లైన్డ్ ప్లేన్లో ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది అంటే కింద నుంచి మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. అదే ఇంక్లైన్డ్ ప్లేన్లో పైనుంచి కిందకు వస్తున్నప్పుడు వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో the velocity of a ball changing, the velocity increase gradual and ball moving down in inclined plane. Okay, next పేజ్ నెంబర్ 25లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. వాట్ ఈస్ ద పాత్ ఆఫ్ ద బాల్? ఇక్కడ ఇంక్లైన్డ్ ప్లేన్లో బాల్ యొక్క పాత్ ఎలా ఉంది? స్ట్రైట్ లైన్లో ఉంది. ఓకే, వాట్ హ్యాపన్ టు ఇట్స్ స్పీడ్? దాని యొక్క స్పీడ్ అనేది ఏ విధంగా ఉంది? చేంజెస్ అవుతూ ఉంది. సో ద స్పీడ్ ఆఫ్ బాల్ మూవింగ్ ఆన్ ఇంక్లైన్డ్ ప్లేన్ ఈజ్ చేంజింగ్. ద స్పీడ్ ఆఫ్ ఏ బాల్ ఈజ్ చేంజింగ్ ఇన్ ఇంక్లైన్డ్ ప్లేన్. నెక్స్ట్ వాట్ ఈస్ ద పాత్ ఆఫ్ ద స్టోన్? సో ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ 25th పేజీకి సంబంధించింది కదా టెక్స్ట్ బుక్లో. 25th పేజీకి సంబంధించింది. 25th పేజ్లో ఏముంది? సర్క్యులర్ మోషన్లో ఉందన్నమాట. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఓకే, సో ఈ యాక్టివిటీలో వాట్ ఈస్ ద పాత్ ఆఫ్ ద స్టోన్? సో పాత్ ఆఫ్ ద స్టోన్ ఎలా ఉంది? డిఫరెంట్ డైరెక్షన్స్లో చేంజెస్ అవుతూ ఉన్నాయి సర్క్యులర్ మోషన్లో. అయితే ద యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ పాత్ ఆఫ్ ఎలా ఉందంటే దానికి పాత్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఉంది. సర్క్యులర్ మోషన్లో ఉందని చెప్పి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ ఏ టైంలో ఈక్వల్ డిస్టెన్స్ని కవర్ చేస్తే ఇది సర్క్యులర్ మోషన్లో ట్రావెల్ అవుతుంది కాబట్టి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అని చెప్పి అంటాం. ఈ సర్క్యులర్ మోషన్కి స్పీడ్ అనేది యూనిఫామ్గా ఉన్నా కానీ దాని యొక్క డైరెక్షన్స్ అనేవి చేంజెస్ అవుతూ ఉంటాయి. సో కెన్ యూ గివ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మోషన్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ వెర్ ఇట్ స్పీడ్ రిమైన్స్ కాన్స్టెంట్ బట్ వెలాసిటీ చేంజెస్? ఓకే, మీరు ఒక బాడీ ఇప్పుడు సర్క్యులర్ మోషన్లో ఏ విధంగా స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉన్నా దాని యొక్క వెలాసిటీ చేంజెస్ అవుతుంది, అంటే దాని యొక్క పాతింగ్ మూవింగ్ డైరెక్షన్స్ చేంజెస్ అవుతూ ఉన్నాయి కదా ఇలా. సో ఇదే రకంగా మీరు ఏమైనా ఫ్యూ ఎగ్జాంపుల్స్ చెప్పచ్చా? మనం ఒక బొంగరాన్ని తాడుకు కట్టి ఆ బొంగరాన్ని ఇట్లా తిప్పుతున్నాం అనుకోండి, బొంగరం యూనిఫామ్గా సర్క్యులర్ మోషన్లో ట్రావెల్ అవుతుంది కానీ దాని మూవింగ్ డైరెక్షన్స్ మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన దీపాలకి విష్ణు చక్రం అని చెప్పి మనం చేతితో పట్టుకొని కాలుస్తూ ఉంటాం కదా, లేకపోతే చిన్న చాంతాళ్ళు అని కాలుస్తుంటాం, తాళ్ళలాగా ఉంటుంది, చివరిలో నింపి పెడతాం. అప్పుడు ఆ తానిట మోషన్ అది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లోనే ట్రావెల్ అవుతుంది యూనిఫామ్ స్పీడ్తో. కానీ దాని మూవింగ్ డైరెక్షన్స్ అనేవి దాని వెలాసిటీ అనేది చేంజెస్ అవుతుంది, అంటే అది మూవింగ్ డైరెక్షన్స్ అనేవి చేంజ్ అవుతుంది. ఎందుకంటే సర్కిల్ మోషన్తో ఉన్నప్పుడు ఓన్లీ నార్త్ సైడు ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ మాత్రమే వెళ్ళదు కదా, అన్ని డైరెక్షన్స్ని కవర్ చేస్తుంది కాబట్టి ఇక్కడ వెలాసిటీ చేంజెస్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఆ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ద రొటేషన్ ఆఫ్ ఏ బ్లేడ్స్ ఆఫ్ సీలింగ్ ఫ్యాన్. మన సీలింగ్ ఫ్యాన్ కూడా బ్లేడ్స్ కూడా ఎలా ఉంటాయి కదా, సెంటర్ పాయింట్ ఒక్కటే ఉంటుంది, సెంటర్ ఒక చోటే ఉండి కూడా ఆ డైరెక్షన్స్తో కవర్ చేస్తూ ఫ్యాన్ యొక్క రెక్కలు అనేవి తిరుగుతూ ఉంటాయి కదా. ఓకే, సో ఈ విధంగా రొటేషన్ ఆఫ్ ఏ బ్లేడ్స్ ఆఫ్ ఏ సీలింగ్ ఫ్యాన్ అది కూడా సర్క్యులర్ మోషన్కి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్కి ఎగ్జాంపుల్స్. ఎందుకంటే స్పీడ్ ఒకే రకంగా ఉంటుంది ఫ్యాన్ యొక్క స్పీడు, దాని వెలాసిటీ మూవింగ్ డైరెక్షన్స్ చేంజ్ అవుతాయి కాబట్టి చేంజింగ్ వెలాసిటీ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ రొటేషన్ ఆఫ్ ఏ జైంట్ వీల్.
జాయింట్ వీల్ కూడా అంతే కదా, సేమ్ ఇంతే. ఫ్యాన్ అనేది ఇప్పుడు ఈ పొజిషన్లో ఫ్యాన్ ఉన్నట్టు చూస్తాం. జాయింట్ వీల్ అంటే దీన్ని ఇప్పుడు నిలబెట్టాం అనుకోండి, ఒక యారో పాయింట్ దగ్గర ఒక చిన్నపిల్లలు కూర్చున్నారు, ఒక బొట్టు ఉందనుకోండి, ఒక బాస్కెట్ ఒక యారో మార్క్లో ఉందనుకోండి, జాయింట్ వీల్ అలానేగా రొటేట్ అయ్యేది, నిలువుగా ఉంటుంది. సో రొటేషన్ ఆఫ్ ఏ జాయింట్ వీల్, రొటేషన్ ఆఫ్ ఏ సీలింగ్ ఫ్యాన్, అవన్నీ మనకి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ కిందకి ఎగ్జాంపుల్స్ అనమాట. ఎందుకంటే సింగిల్ ప్లేస్లోనే ఉంటాయి, యూనిఫామ్ మోషన్లోనే ట్రావెల్ అవుతాయి, సర్క్యులర్గా ట్రావెల్ అవుతాయి, కానీ దానికి డైరెక్షన్స్ చేంజెస్ అవుతూ ఉండటం వలన దాని వెలాసిటీలో చేంజెస్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ ద స్పీడ్ ఆఫ్ ద స్టోన్ యూనిఫామ్ బై. అలానే మనకు ఒక స్టోన్ని పైకి ఇస్తాం అనుకోండి, కింద నుంచి పైకి ఇస్తాం అనుకోండి, అలా యూనిఫామ్ ఉండదు అనమాట. ఎందుకంటే కొంత స్టోన్ వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళి ఆగిపోయి మళ్ళీ వెనక్కి వస్తుంది. సో ఇక్కడ పిల్లవాడు ఉన్నాడు, స్టోన్ ఇట్లా ఇష్టేసాడు గాలిలోకి. ఓకే, దాని వెలాసిటీ అనేది తర్వాత అదేముంది కింద పడింది, దాని వెలాసిటీ అనేది సేమ్గా ఉంటుంది, యూనిఫామ్గా ఉంటుందా? ఉండదు. సర్టెన్ ఇచ్చినప్పుడు ఆ ఫోర్స్ పలానా కొంచెం వెళ్తుంది, తర్వాత అక్కడ రెస్ట్ పొజిషన్లో ఉండి ఒక్క సెకండ్ తర్వాత వెంటనే కిందకు వచ్చేసేస్తుంది కదా. అంటే పైకి వెళ్ళినప్పుడు కొంచెం డిక్రీజింగ్ వెలాసిటీతో వెళ్ళినప్పుడు, డిక్రీజింగ్ వెలాసిటీతో వెళ్ళిన నెక్స్ట్ కింద పడేటప్పుడు ఇంకా హై వెలాసిటీతో వస్తుందన్నమాట. అంటే ఇంక్రీజింగ్ వెలాసిటీతో స్టోన్ అనేది కింద పట్టడం జరుగుతుంది. సో అంటే స్టోన్ గాల్లోకి వేసినప్పుడు దాని యొక్క వెలాసిటీ అనేది యూనిఫామ్గా ఉండదు కాబట్టి నాన్ యూనిఫామ్ మోషన్లో ఉంటుందన్నమాట. ఓకే, ద స్పీడ్ ఆఫ్ ఏ స్టోన్ ఈజ్ చేంజింగ్ ఎట్ ద స్టోన్ గోస్ అప్, యాక్సిలరేషన్ డిక్రీజెస్. సో అలా వెళ్ళినప్పుడు వెలాసిటీలో చేంజెస్ అవుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు ఆ స్టోన్ అనేది ఏ ఫామ్లో వెలాసిటీలో చేంజెస్ అవుతుంది, ఇంక్రీజింగ్ వెలాసిటీ, డిక్రీజింగ్ వెలాసిటీ. సో ఆ స్టోన్ పైకినప్పుడు చేంజింగ్ వెలాసిటీ కాబట్టి వెలాసిటీ విత్ టైం, సర్టన్ టైంలో వెలాసిటీలో చేంజెస్ వచ్చింది కాబట్టి అప్పుడు దాని యొక్క మోషన్ అనేది యాక్సలరేషన్ అవుతుంది అనమాట, యాక్సలరేషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎక్కడున్నాను? ఓకే, స్పీడ్ ఆఫ్ ఏ చేంజ్ స్టోన్ గోస్ ఆఫ్ ద యాక్సలరేషన్ డిక్రీజెస్. ఆ స్టోన్ పైకి వెళ్ళినప్పుడు యాక్సలరేషన్ ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత సర్టెన్ టైం దగ్గర యాక్సలరేషన్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇఫ్ ద డైరెక్షన్ ఆఫ్ ద మోషన్ కాన్స్టెంట్ అండ్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఈజ్ కాన్స్టెంట్, కానీ స్టోన్ యొక్క మూవింగ్ డైరెక్షన్ కాన్స్టెంట్గా ఉంటుందా? ఎలా? ద మోషన్ ఆఫ్ ద స్టోన్ ఈజ్ నాట్ కాన్స్టెంట్, ద పాత్ చేంజెస్ డ్యూ టు ద ఎర్త్ గ్రావిటీ. సో మూవింగ్ స్టోన్ యొక్క మోషన్ అనేది కాన్స్టెంట్గా, మూవింగ్ డైరెక్షన్ కాన్స్టెంట్గా ఉండదు. ఎందుకంటే సర్టెన్ టైం ఒక డైరెక్షన్లో ట్రావెల్ అయినా ఎర్త్ గ్రావిటీని బేస్ చేసుకుని మళ్ళీ డౌన్వర్డ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది కాబట్టి మూవింగ్ స్టోన్ గాల్లో విసిన రాయి యొక్క డైరెక్షన్ అనేది పర్టికులర్ డైరెక్షన్ అనేది ఉండదు అనమాట. సో ద మూవింగ్ ఆఫ్ ద స్టోన్ ఈజ్ నాట్ కాన్స్టెంట్, ద పాత్ చేంజెస్ డ్యూ టు ద ఎర్త్స్ గ్రావిటీ. ఓకే, నెక్స్ట్ కెన్ యూ గివ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ వేర్ ద స్పీడ్ అండ్ డైరెక్షన్ సైమల్టేనియస్లీ చేంజెస్. మీరు స్పీడు డైరెక్షన్ ఇక్కడ ఏమైంది, ఓన్లీ స్పీడ్ కాన్స్టెంట్గా ఉంది, డైరెక్షన్స్ చేంజెస్ అవుతుంది. ఇక్కడ స్పీడు డైరెక్షన్ రెండు కంటిన్యూషన్గా చేంజెస్ అవుతూ ఉండేవి అని చెప్తారా? గివ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్పీడ్ అండ్ డైరెక్షన్స్ కంటిన్యూస్లీ చేంజెస్, సైమల్టేనియస్లీ చేంజెస్. స్పీడు డైరెక్షన్ రెండు సైమల్టేనియస్గా చేంజెస్ అవుతున్న ఎగ్జాంపుల్స్ అని చెప్తానంటే మోషన్ ఆఫ్ ఏ కార్ అలాంగ్ ద సర్క్యులర్ పాత్, లోడింగ్ ద టాప్ ఆఫ్ ద హిల్. ఓకే, ఇక్కడ డైరెక్షన్ చేంజెస్ అవుతూ ఉన్నాయంటే ఒక సర్క్యులర్ మోషన్ని మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఇప్పుడు మనకు హట్టుకుంది అనుకోండి, ఒక కొండకి ఇలానే సర్క్యులర్ మోషన్లో మనం తిరుగుతూ ఉంటాం. ఓకే, ఇక్కడ సర్క్యులర్ మోషన్లో డైరెక్షన్స్ అనేవి చేంజెస్ అవుతూ ఉంటాయి. మన స్పీడ్ ఎలా చేంజెస్ అవుతుంది అంటే ఒక కొండ ఉందనుకోండి, కొండ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఒక కర్వ్ ఉందనుకోండి, ఒక కర్వ్ ఇక్కడ మనం స్లో అవుతాం, మళ్ళీ కొంచెం స్పీడ్ అవుతాం, మళ్ళీ స్లో అవుతాం, మళ్ళీ స్పీడ్ అవుతాం, మళ్ళీ స్లో అవుతాం, ఇలా ట్రావెల్ అవుతూ ఉంటాం కదా హిల్ మీద. సో కొండ మీద ట్రావెల్ చేసే బాడీ యొక్క వెలాసిటీ, ఆ వెహికల్ యొక్క వెలాసిటీస్లో చేంజెస్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా కార్ మూవింగ్ ఆన్ ద హిల్. సో మోషన్ ఆఫ్ ఏ కార్ అలాంగ్ ద సర్కిల్ పాత్, లోడింగ్
లీడింగ్ టు ద టాప్ ఆఫ్ ద హిల్. కొండ యొక్క పై శిఖరానికి వెళ్ళేటప్పుడు కార్ని యొక్క స్పీడ్ అనేది కంటిన్యూస్గా చేంజెస్ అవుతుంది. అలానే ఆ కొండ చుట్టూ తిరిగి ట్రావెల్ అవుతున్నప్పుడు కార్ యొక్క డైరెక్షన్స్ కూడా చేంజెస్ అవుతుంటాయి. సో ఈ విధంగా స్పీడ్ డైరెక్షన్ బోత్ సేమల్టేనియస్గా చేంజెస్ అవుతుంటాయి అనమాట కొండ ఎక్కుతున్న కార్కి అలా వెహికల్కి. నెక్స్ట్ మోషన్ ఆఫ్ ద జైంట్ వీల్ బిఫోర్ ఇట్ కమ్స్ టు స్టాప్. అంతేకానుకోండి మనకి జైంట్ వీల్ అనుకోండి, సేమ్ ఇదే జైంట్ వీల్ ఇట్లా నిలబడి తిరుగుతూ ఉందనుకోండి, డైరెక్షన్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి ఆల్రెడీ. దాని యొక్క స్పీడ్లో చేంజెస్ ఎప్పుడు వస్తాయి? కమ్స్ టు స్లో డౌన్. అది ఆగిపోయే ముందు దాని వెలాసిటీ చేంజెస్ అవుతూ ఉంటాయి అన్నమాట. దాని స్పీడ్ చేంజెస్ అవుతూ ఉంటుంది. వెలాసిటీ చేంజెస్ అవ్వడం కాదు, దాని యొక్క స్పీడ్ అనేది పెరిగేది బాగా స్టార్ట్ చేసినప్పుడు బాగా పెరుగుతుంది, స్లో నుంచి హైకి పెరుగుతుంది. తర్వాత నెమ్మదిగా ఆపేసేటప్పుడు హై నుంచి నెమ్మదిగా డిక్రీజ్ అవుతూ స్లో అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది మూవింగ్ జాయింట్ వీల్ అది స్లో అయ్యేటప్పుడు దాని యొక్క స్పీడ్ని దాని యొక్క డైరెక్షన్స్ని చేంజ్ చేసుకుంటూనే ఉంటుంది. అలానే కార్ అనేది కొండ ఎక్కుతున్నప్పుడు కూడా దాని యొక్క స్పీడ్ని మూవింగ్ డైరెక్షన్స్ని చేంజెస్ చేసుకుంటుంది సైమల్టేనియస్గా. సో మోషన్ ఆఫ్ ఏ కార్ అలాంగ్ ద సర్కిల్ పాత్ లీడింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద హిల్, మోషన్ ఆఫ్ ద జాయింట్ వీల్ బిఫోర్ ఇట్ కమ్స్ టు స్టాప్, దీస్ ఆర్ బోత్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ when speed and direction simultaneously changes. ఓకే, నెక్స్ట్ పేజ్ నెంబర్ 26లో క్వశ్చన్స్ అనమాట. పేజ్ నెంబర్ 26లో యాక్సిలరేషన్ గురించి చెప్పుకున్నాం, అవునా? యాక్సిలరేషన్ గురించి చెప్పుకున్నాను లెసన్లో. ఓకే, వీటికి సంబంధించి మనం ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. ఓకే, 26లో యాక్సిలరేషన్ గురించి చెప్పుకున్నట్లయితే, వాట్ ఈజ్ యాక్సిలరేషన్? యాక్సిలరేషన్ అంటే ఏంటి? హౌ కెన్ వీ నో దట్ ద బాడీ ఈజ్ ఇన్ యాక్సిలరేషన్? మన బాడీ అనేది యాక్సిలరేషన్ అని చెప్పి మనం ఎలా తెలుసుకుంటున్నాం? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ యాక్సిలరేషన్. డిస్టెన్స్లో చేంజెస్ వస్తూ ఉంటే టైంతో పాటు మనం స్పీడ్ అంటాం. అలానే డిస్ప్లేస్మెంట్లో చేంజెస్ వస్తూ ఉంటే టైంతో పాటు వెలాసిటీ అన్నాం. అదే వెలాసిటీలో చేంజెస్ అవుతున్నాయి అనుకోండి సర్టన్ టైం ఇంటర్వెల్స్లో, సో చేంజింగ్ వెలాసిటీ, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీని మనం ఏమంటాం? యాక్సిలరేషన్ అని చెప్పి అంటూ ఉంటాం. ఓకే, సో ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ యాక్సిలరేషన్. ఏ బాడీ ఈజ్ సెడ్ టు బీ ఇన్ యాక్సిలరేటింగ్ ఇఫ్ ఇట్స్ స్పీడ్ చేంజెస్ విత్ టైం. ఆ బాడీ కనుక యాక్సిలరేషన్ ఉందని చెప్పి చెప్తున్నాం. ఎలా చెప్తామంటే ఆ బాడీ యొక్క స్పీడ్ అనేది టైంతో పాటు, లేకపోతే ఆ బాడీ యొక్క వెలాసిటీ అనేది టైంతో పాటు చేంజెస్ అవుతూ ఉంటే దాన్ని మనం యాక్సిలరేషన్ ఉందని చెప్పి చెప్తూ ఉంటాం. ఓకే, సరే, ఈ యాక్సిలరేషన్ అంటున్నాము, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అన్నారు. కానీ ఇక్కడ స్పీడ్లో చేంజెస్ అవుతూ ఉంటే టైంతో పాటు స్పీడ్ చేంజెస్ అవుతున్నా కూడా యాక్సిలరేషన్ అంటామా అని డౌట్ రావాలి. టైంతో పాటు స్పీడ్ వెలాసిటీ చేంజెస్ అవుతుంది, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీని మనం యాక్సిలరేషన్ చెప్పి అంటూ ఉంటాం. అంటే టైంతో పాటు వెలాసిటీ చేంజెస్ అవుతూ ఉంటే దాన్ని మనం ఆ బాడీ యాక్సిలరేషన్ ఉందని చెప్తుంటాం. అదే బాడీ అనేది యాక్సిలరేటింగ్, అది వెలాసిటీలో సింగిల్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నప్పుడు, అదే బాడీ డిఫరెంట్ డైరెక్షన్ చేంజ్ చేస్తూ ఉన్నా కూడా దాని యొక్క స్పీడ్లో టైంతో పాటు స్పీడ్లో చేంజెస్ వచ్చినా కూడా ఆ బాడీ అనేది యాక్సిలరేషన్ కిందకే వెళ్తూ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ యాక్సిలరేటింగ్ ఇఫ్ ద స్పీడ్ చేంజెస్ విత్ టైం. యాక్సిలరేటింగ్ ఎప్పుడు అవుతుంది? దాని యొక్క స్పీడ్ టైంతో పాటు చేంజెస్ అవుతున్నప్పుడు ఆ బాడీ అనేది యాక్సిలరేషన్లో ఉందని చెప్పి చెప్తూ ఉంటాం. నెక్స్ట్ ఇఫ్ ఎట్ విచ్ పాయింట్ ద స్పీడ్ మ్యాక్సిమం. ఇక్కడ గ్రాఫ్ ఇచ్చారు కదా, యాక్సిలరేషన్కి ఫస్ట్ ఒక గంటకి ఫస్ట్ స్టార్టింగ్ 20 కిలోమీటర్లు ఫాస్ట్తో వెళ్ళాడు, నెక్స్ట్ గంటకి 60 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళింది వెహికల్. అలా నెక్స్ట్ 1 అవర్కి 120 స్పీడ్తో ట్రావెల్ అయింది వెహికల్ ఈ పాయింట్ సి దగ్గర. నెక్స్ట్ ఏం చేస్తాడు? మళ్ళీ 120 నుంచి డౌన్వర్డ్కి 80, మళ్ళీ 60, మళ్ళీ 40, 20కి అలా డౌన్ అవుతూ వెహికల్ ట్రావెల్ అయింది. సో ఏ పాయింట్లో ఎక్కువ మ్యాక్సిమం ఉంది? 120 స్పీడ్తో బండి ట్రావెల్ అయినప్పుడు ఎక్కువ మ్యాక్సిమం స్పీడ్తో ఉంది. సో ఎక్కడక్కడ మనకి ఎలా వచ్చింది? గ్రాఫ్ అనేది స్లోప్గా వచ్చింది. సో ఎక్కడైతే స్లో ఉంటుందో అక్కడ స్పీడ్ ఈజ్ మ్యాక్సిమం అని చెప్పి చెప్తూ ఉంటాం. సో ఆ పాయింట్ అనేది సి పాయింట్ దగ్గర స్పీడ్ అనేది మ్యాక్సిమంగా ఉంది. సో అట్ విచ్ పాయింట్ ఆఫ్ ద మీ స్పీడ్ మ్యాక్సిమం? అట్ పాయింట్ సి ద బాడీ స్పీడ్ ఈజ్ మ్యాక్సిమం. ఓకే, నెక్స్ట్ డస్ ద ఆబ్జెక్ట్ ఇన్ మోషన్ పాసెస్ యాక్సిలరేషన్ ఆర్ నాట్. ఒక బాడీ అనేది మోషన్ ఉందని అనుకోండి, మూవింగ్ బాడీని యాక్సిలరేషన్ ఉందని చెప్పి అంటామా అనమా? అంటాం.
ఎందుకంటే మూవింగ్ బాడీ ఎప్పుడు ఒకే స్పీడ్తో మూవ్ అవ్వదు. ఎదురు వెహికల్ వచ్చినప్పుడు స్లో అవుతుంది, సిగ్నల్స్ పడినప్పుడు స్లో అవుతుంది, తర్వాత మళ్ళీ గ్రీన్ లైట్ పడ్డప్పుడు మళ్ళీ ఫాస్ట్గా ట్రావెల్ అవటం మొదలవుతూ ఉంటుంది. సో అప్ అండ్ డౌన్ స్పీడ్స్ ఉంటాయి కాబట్టి అవి స్పీడ్లో చేంజెస్ అవుతూ ఉంటాయి. వాటి యొక్క మూవింగ్ డైరెక్షన్లో చేంజెస్ జరుగుతూ ఉంటాయి, అలానే వాటి యొక్క వెలాసిటీలో కూడా చేంజెస్ అవుతూ ఉంటాయి. కాబట్టి మూవింగ్ బాడీ ప్రతిదీ యాక్సిలరేషన్ కలిగి ఉంటుంది కాబట్టి ఎస్ అని రాస్తాను దీనికి. డస్ ద ఆబ్జెక్ట్ ఇన్ మోషన్ ప్రాసెస్ అండ్ యాక్సిలరేషన్ ఆర్ నాట్? ఎస్, ద మూవింగ్ బాడీ ఇట్ ప్రాసెస్ యాక్సిలరేషన్. ఓకే, ఎస్ అని రాస్తాం. నెక్స్ట్ పేజ్ నెంబర్ 29లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. పేజ్ నెంబర్ 29 వచ్చేసి మనం దేని గురించి చెప్పుకున్నామంటే ల్యాబ్ యాక్టివిటీ గురించి చెప్పుకున్నాం. ఓకే, యాక్సిలరేషన్ వెలాసిటీ ఆఫ్ బాడీ మూవింగ్ ఇన్ ఇంక్లైన్డ్ ప్లేన్లో మూవింగ్ బాడీకి యాక్సిలరేషన్ వెలాసిటీ డిఫైన్ చేయమని. ఓకే, ఈ 29 క్వశ్చన్స్ అయిపోతే క్వశ్చన్ అండ్ ఆన్సర్ అయిపోతే నెక్స్ట్ వీడియోలో ఏడ్చిన క్వశ్చన్స్ గురించి చెప్పుకుందాం. తర్వాత ఈ మిగతా 2 మార్క్స్ 1 మార్క్స్ చెప్పేసుకొని బ్లాంక్స్ చెప్పేసుకుంటే లెసన్ అయిపోతుంది. నెక్స్ట్ ఈజ్ దేర్ ఎనీ రిలేషన్ బిట్వీన్ ద స్లోప్ అండ్ యాక్సిలరేషన్? స్లోప్కి యాక్సిలరేషన్కి ఏదైనా రిలేషన్ ఉందా? ఎస్. ఓకే, ఇక్కడ చూసారు కదా గ్రాఫ్, ఇక్కడ ఈ స్లోప్కి యాక్సిలరేషన్కి రిలేషన్ ఉందా? ఎస్. వన్ స్లోప్ ఈజ్ హై, ద యాక్సిలరేషన్ ఈజ్ ఆల్సో హై. ఎక్కడైతే మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఉంటుందో, మ్యాక్సిమం స్పీడ్ ఉంటుందో అక్కడ ఆ కర్వ్కి స్లోప్ వస్తుందన్నమాట. ఓకే, సో వాటి మధ్య రిలేషన్ అనేది ఉంది. నెక్స్ట్ వాట్ డూ యూ నోటీస్ ఫ్రమ్ ద డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్ ఫర్ వేరియస్ స్లోప్స్? సో డిస్టెన్స్ టైం గ్రాఫ్ గీసాం కదా వేరియస్ స్లోప్కి, రకరకాల స్లోప్కి. ఇక్కడేమో ఈ రకంగా స్లోప్ వచ్చింది. ఇందాక నాన్ యూనిఫామ్ మోషన్స్కి ఏమో ఇలా అప్ అండ్ డౌన్ వస్తాయి స్లోప్స్. తర్వాత స్ట్రైట్ లైన్ వచ్చింది యూనిఫామ్ మోషన్కి. సో ఇక్కడ చూడండి ఈ రకంగా వచ్చింది స్లోపు. అయితే వాటి స్లోప్కి డిస్టెన్స్ టైం గ్రాఫ్కి మధ్య రిలేషన్ చూసారా? సో వన్ స్లోప్ ఈజ్ ఇంక్రీజెస్, డిస్టెన్స్ కవర్డ్ ఈజ్ డిక్రీజెస్. ఎక్కడైతే స్లోప్ అనేది పెద్దగా ఉంటుందో, ఎక్కువగా ఉంటుందో, సో స్లోప్ ఎక్కువ ఉంటుందో డిస్టెన్స్ కవర్డ్ డిక్రీజెస్. ఇప్పుడు మన ఎగ్జాంపుల్, ఇప్పుడు మన స్ట్రైట్ రోడ్ అనుకోండి, స్ట్రైట్ రోడ్ ఇటు వెహికల్ ట్రావెల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది, కొంత దూరం అయితే ఇటు పెద్ద టర్న్ వస్తుంది. టర్న్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇదంతా ఒక స్లోప్ పాత్రలోనేగా ఉంది. ఇట్లా టర్న్ వచ్చినప్పుడు ఏమవుతుంది, బాడీ స్పీడ్ తగ్గుతుంది, అంటే స్లో అవుతుంది. అంటే బాడీ ఇక్కడ స్లోప్లో కర్వ్ తిరుగుతున్నప్పుడు స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ స్లోప్ అనేది పెరుగుతూ ఉంటుంది. వెన్ స్లోప్ ఈజ్ ఇంక్రీజెస్, the distance covered by the body, so the distance covered by the body is decreases. Okay, and slope is increases, the distance covered by body is decreases. Okay, next video మనం ఏషియన్ క్వశ్చన్స్ గురించి చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని సైన్స్ సబ్జెక్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.